హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి మోటివేషన్ అండ్ ఇంపార్టెంట్ సజెషన్స్ ఫర్ యూత్. అందులో మెయిన్ టైం, కన్సిస్టెన్సీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పబోతున్నా. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఎలా చదవాలి ఏంటిది అన్నీ తెలుసు. నేను చెప్పేది మెయిన్గా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పక్కా జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ మన గోల్ అనుకునే వారి కోసం. మెయిన్ మన ఫోకస్ వచ్చేసి టైం. చాలా అంటే చాలా విలువైనది. సరే అందరూ చెప్తున్నారు కదా తిని కూడా సేమ్ చెప్తుంది అనుకోకండి. టైం రియల్గా చాలా ఇంపార్టెంట్. మీరు అది కోల్పోయిన అప్పుడే మీకు తెలుస్తుంది, అరే అప్పుడు చదివితే బాగుండే, అరే ఆ మూమెంట్ చదివితే బాగుండే అన్న ఫీలింగ్ మీకు వస్తూ ఉంటుంది. అలా అని లైఫ్ని ఎంజాయ్ చేయొద్దు అని కాదు. సరే ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉందనుకో, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇంటికి వచ్చేసాక మళ్ళీ మీరు అదే టాపిక్ మీద అదే ఆలోచించి అదే దాని గురించే మాట్లాడుకుని టైం వేస్ట్ చేసుకునే బదులు మీ వర్క్ ఏంటిది, ఇప్పుడు ఏం చదవాలనుకుంటున్నారు, నిన్నటిది ఏం పెండింగ్ ఉంది, అది చదివేయాలి. తర్వాత చదువుదాంలే, ఎలాగో ఈరోజు గడిచిపోయింది కదా, రేపు చదవదాంలే అని పెండింగ్ పెట్టుకోకండి. ఈరోజు చేసేయండి, అయిపోయింది. పొద్దునుంచి చదవలే, సరే అకేషన్కి వెళ్ళామనుకోండి, ఈవినింగ్ వచ్చాం, ఇంకా 2 అవర్స్ ఉంది కదా, 2 అవర్స్ 3 అవర్స్ ఎన్ని అవర్స్ ఉంది కదా, అందులో మీరు అట్లీస్ట్ ఒక 2-3 టాపిక్స్ అయినా కవర్ చేస్తారు కదా. అందుకే టైంని యూజ్ చేసుకుంటూనే ఉండండి. ఎప్పుడు టైం అలా నీకు 1 మినిట్ వెళ్ళిపోతుంటే అరే నాకు చదవాల్సింది చాలా ఉంది. ఎలాగో తెలుసు గవర్నమెంట్ జాబ్ సిలబస్ అంటే ఏదో ఆషామాషి కాదు, ఏదో కొంచెం చదివితే అయిపోతుందిలే, అరే ఈ సెమ్ మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇన్ని టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్లా ఇంత ఉంటుంది, చదివితే అయిపోతుంది అన్నట్టు కాదు. కొండంత చెప్పినా తక్కువే, ఆకాశం అంతా సిలబస్ ఉంటుంది. నువ్వు అది కవర్ చేయాలంటే నువ్వు ఇట్లా పెండింగ్ చేస్తూ వెళ్తుంటే ఇంకెప్పుడు చదువుతావు? సో మెయిన్గా టైంని యూజ్ చేసుకోండి. ఎప్పుడు టైం దొరికినప్పుడు చదివేసుకోండి. అలానే మైండ్ ప్రెషర్ ఏం తీసుకోకండి. మీకు బ్రేక్ కూడా తీసుకోండి. బ్రేక్ తీసుకొని సరే కాసేపు మీకు ఎలా కొంచెం మైండ్ రిలీఫ్ అనిపిస్తుందో అది చేయండి. అంతేకాని అదే పనిగా బ్రేక్ ఒక 5 మినిట్స్ చదివి 10 మినిట్స్ బ్రేక్, లేకపోతే 10 మినిట్స్ చదివి హాఫ్ అన్ అవర్ బ్రేక్, ఇలా అయితే తీసుకోకండి. కొంతమంది కన్సిస్టెన్సీగా చదవలేకపోతున్నాం అంటారు. ఎందుకు చదవరండి కన్సిస్టెన్సీగా? మీ గోల్ ఒకటి ఉన్నప్పుడు మీ మైండ్లో వేరే ఏ వచ్చినా పక్కన పెట్టండి. కొన్ని సాక్రిఫైస్ కూడా చేయండి. మీకు ఎక్కువ రీల్స్ చూడడం లేకపోతే ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉందా, కొన్ని రోజులు పక్కన పెట్టండి. సరే ఇప్పుడు మీరు డైలీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఎట్లాగో ఇన్స్టాలో రీల్స్ ఇలాంటివి స్పెండ్ చేస్తుంటారు, దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. డైలీ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇన్స్టా వాడండి. ఇంకా లేదు నాకు గవర్నమెంట్ జాబ్ తొందరగా రావాలి, నేను పక్కా కొట్టాలి, ఏం డిస్ట్రాక్షన్స్ ఉండదంటే మీరు దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో అవి మీకు ఇంపార్టెంట్ అయితే ఓకే. ఇప్పుడు సరే మీకు అవి ఇంపార్టెంట్ అంటే ఓకే. ఒకవేళ అవి ఇంపార్టెంట్ కావు అయినా కానీ టైం స్పెండ్ చేస్తున్నా అంటే వీటిని కొన్ని రోజులు సాక్రిఫైస్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్తున్నా, ఎవరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు గట్టిగా మీరు జాబ్ వచ్చాక మీరు ఇంటికి వచ్చినాక నిమ్మలంగా చూసుకోండి. మీకు ఏమి ఇష్టం ఉంటే మూవీస్ పిచ్చా, సరే మూవీస్ చూసుకోండి. క్రికెట్ పిచ్చా, క్రికెట్ చూసుకోండి. ఏమన్నా చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారా, రీల్స్ చూస్తారా, ఏమన్నా మీ ఇష్టం. జాబ్ వచ్చినాక అది వేరుంటుంది. మీరు ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు గట్టిగా కష్టపడండి. 5-6 సంవత్సరాలు కూడా కాదు, ఆలోపే వచ్చేస్తుంది అనుకో, నాకు నమ్మకం ఉంది మీ మీద. కష్టపడి జాబ్ కొట్టారనుకో, తర్వాత మీ లైఫ్ వేరే లెవెల్. అట్లా అని నేను గవర్నమెంట్ జాబ్ గురించి చెప్తుంటే కొంచెం గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియో చేసినప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నా. ఏదైనా ఫీల్డ్లో నువ్వు 100% పెడితే పక్కాది సూపర్, అలా నువ్వే తోపు. అసలు బిజినెస్ అయినా ఏదైనా నువ్వు 100% ఇవ్వు. నువ్వు 100% ఇస్తే పక్కా రిజల్ట్ వస్తుంది. నీ గోల్ క్లియర్ ఉన్నప్పుడు నీ కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా ఉంటుంది. నువ్వు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా పక్కా మళ్ళీ నీ ఆలోచన నువ్వు చేసే వర్క్ మీదకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్, డిగ్రీ ఆర్ 10th వీళ్ళకి మెయిన్ మీకు ఎట్లాగో సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇది చదవండి అని నేనేం చెప్పట్లే. కాకపోతే మీరు ఎలాగో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తుంటారు కదా, అప్పుడు మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే మీరు ఆఫ్టర్ డిగ్రీ బయటకు వచ్చాక ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఎంఎన్సీలో మంచిగా జాబ్ చేయాలన్నా కానీ
మీ కమ్యూనికేషన్ స్కిల్స్ గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆషామాషిగా ఇక్కడ జాబ్లు ఇవ్వట్లే, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీదనే నడుస్తుంది. మీరు ఎంత వర్క్ చేస్తారో, మీ స్ట్రెంగ్త్ ఎంత, మీరు ఎట్లా అని ఎవ్వరు చూడట్లే. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి ప్రియారిటీ ఇస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ది ఆర్ ఇంట్రొడక్షన్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తీసుకుంటారు. మీరు అది ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్లో మీరు మంచిగా చెప్తేనే అప్పుడు ఏదైనా అసెస్మెంట్, ఏదన్నా ప్రొసీజర్ ఉంటుంది. అందులో మీరు ఆంధ్రాకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి కదా. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా అనుకో, సరే నువ్వు రిజెక్ట్. అప్పుడు ఆ మూమెంట్ మీరు ఫీల్ అవుతారు, ఏంటి అరే అప్పుడు మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే అయిపోతుండే అని. అందుకే మీకు ముందే చెప్తున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మరీ ఫోకస్ అంటే ఏదో కష్టపడి అట్లా ఏం లేదు. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది పేరెంట్స్ ఓకే ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే నో ప్రాబ్లం, కానీ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయడం కొంచెం కష్టం కదా. సో మీరు స్కూల్లో, కాలేజ్లో ఫ్రెండ్స్తోని మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళకు చెప్పండి, అరే ఇంగ్లీష్లో మాట్లాడదాం, మనకు కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఎందుకంటే బయట వచ్చాక మీరు తర్వాత చాలా సఫర్ అవుతారు. అంటే ఇప్పుడు బాగా మంచి పెద్ద కాలేజెస్ అయితే ఏం పర్లేదు, ఎందుకంటే వాళ్ళే మంచిగా నేర్పిస్తారు, మొత్తం వాడు ఇంగ్లీష్ మాట్లాడాలి కాబట్టి ఓకే. నేను చెప్పేది మెయిన్గా మిడిల్ క్లాస్, ఎవరైతే పేరెంట్స్ కోసం నార్మల్ చిన్న చిన్న కాలేజ్లో జాయిన్ అయ్యి పెద్ద కాలేజ్లో జాయిన్ కాలేక, ఫీజులు కట్టలేక నార్మల్ కాలేజెస్ చదివి లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ చదివిన వాళ్ళ గురించి మెయిన్గా. ఎందుకంటే బయటకు వచ్చాక సిచ్యువేషన్ వేరే ఉంది, వేరే అంటే వేరే. మీరు ఇప్పుడే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బై ద వే థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.